నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు ఎంపీ విజయసాయిరెడ్డి. తన నామినేషన్లో కొన్ని విషయాలు దాచిపెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వేమిరెడ్డి నామినేషన్ను తిరస్కరించాలని రిటర్నింగ్ అధికారిని కోరినట్లు వెల్లడించారు. విదేశాలతో పాటు భారతదేశంలో ఉన్న కాంట్రాక్టులను వేమిరెడ్డి తన నామినేషన్ పొందుపరచలేదన్నారు. మరోవైపు తన 2 సెట్ల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి స్వీకరించారని, దీంతో నెల్లూరు ప్రజలకు సేవ చేసే అర్హత తనకు లభిస్తుందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ విషయంలో మేము కొన్ని అబ్జెక్షన్స్ ని రైజ్ చేయడం జరిగింది. ఇవి ప్రధానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆయన అసెట్స్ అండ్ లయబిలిటీస్ లో కానీ అఫిడవిట్ లో కానీ పొందుపరచలేదు అన్నటువంటి అంశాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ కి అబ్జెక్షన్ మేము రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది. ఇక ఇండియాలో అది విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ఇక భారతదేశంలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొన్నిటిని డిస్క్లోజ్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని కూడా అబ్జెక్షన్ ద్వారా రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక 3వ అంశం చాలా ముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటి అంశం. ఇది ఇప్పటి వరకు నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్ కానీ, ఆయనకి ఏ కంపెనీలు అయితే షేర్స్ ఉన్నాయో ఆయనకి ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ డిస్క్లోజ్ చేయలేదు అన్నటువంటిది. అది కాకుండా సింగరేణి కాలరీస్ తో ఆయన వర్క్స్ చేయడం జరిగింది, కాంట్రాక్ట్స్ ఎంటర్ కావడం జరిగింది. కాబట్టి ఆయన పోటీ చేసేదానికి అర్హులు కాదు అన్నటువంటి విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ కి నివేదించడం జరిగింది. మేము ఇచ్చినటువంటి అబ్జెక్షన్స్ అన్ని కూడా రిటర్నింగ్ ఆఫీసరు ప్రైమా ఫేసి రిజెక్ట్ చేయడం జరిగింది. ఆయన యాక్సెప్ట్ చేయలేదు. దీనికి మేము న్యాయ నిపుణులతో సంప్రదించి మా యొక్క తదుపరి చర్యలు